మహారాజా మహారాజా, అంతఃపురంలో ఆడుకుంటున్న యువరాణిని ఒక భయంకరమైన రాక్షసుడు అపహరించుకుని పోయాడు. ఏమిటి? వెళ్ళండి, సైనికులంతా వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి యువరాణి వారిని భద్రంగా తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ప్రభు, అంతటా గాలించాము, యువరాణి వారి జాడ కానరాలేదు. నా బిడ్డ లేని ఈ బతుకు నేను బ్రతకలేను. నా బిడ్డను క్షేమంగా తీసుకొచ్చిన వారికి నా రాజ్యంలో సగభాగంతో పాటుగా యువరాణి వారినిచ్చి వివాహం జరిపిస్తామని ప్రకటించండి. వెళ్ళండి. జయేంద్ర, నీ పేరులో ఉన్న జయం నువ్వు చేసే పనిలో లేదని బాధపడుతున్నావు కదూ? విజయం నిన్ను వరించే సమయం ఆసన్నమైంది నాయనా. ఏమిత్రాలలో బంధించిస్తున్నాను. అక్కడికి వెళ్ళాక చదువుకోనాయనా. విజయోస్తు, దిగ్విజయోస్తు. రాక్షసుడా, వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఏమిటి? నీవని మగరాడిని వదలటానికి మనసొప్పునా? నిన్ను వివాహం చేసుకుంటే అందమైన రాక్షసులు పుడతారు. జయ హో రాక్షస, దుష్టరూప, జీవ సంహార, జయీ భవ, విజయీ భవ. ఎవడవరా నువ్వు? ఆగ్రహించకు కపాలవాస. ఆహాహాహాహా, ఎంతటి అందము, ఏమా తేజస్సు! ఓహోహోహోహో, చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు విన్నాను. ఆ కథలలో రాక్షసులు భయంకరంగా ఉంటారని చెప్పేవారు. నిన్ను చూస్తే చాలా ముచ్చటగా ఉన్నావు. నాకు రాక్షసులంటే చాలా ఇష్టం. వారి కోసమే అన్వేషిస్తూ తిరుగుతున్నాను. ఇన్నాళ్లకు రాక్షస దర్శనం కలిగింది. మా దర్శనం కోరి వచ్చావా, లేక మమ్మల్ని మాయ చేయాలని వచ్చావా? తేడా వచ్చిందో ఒక్క
గుటకలో మింగేస్తా డింపక. అంత దూరం రానివ్వను. నేను నీ స్నేహితుణ్ణి. ఈమెవరు? ఈవిడే యువరాణి, నా సామ్రాజ్యానికి కాబోయే పట్టపురాణి. ఎలా ఉందిరా మా జంట? ఆహా, చూడ ముచ్చటగా ఉంది. నీలాంటి జంట ముల్లోకాలలోనే ఉండరు. అరే డింపక, మా వివాహం నువ్వే దగ్గరుండి మరీ జరిపించాలి. అటులనే తప్పకుండా నీ పెళ్లి నేను చేస్తాను. రేపే కదా మన వివాహం. యువరాణి గారిని నీవే మాటలతో మభ్యపెట్టి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలి. నచ్చినావురా? అబ్బో మెచ్చినానురా. అందము పెరిగినదిరా. నాకు నేనే అందముగా కనిపించుతున్నానురా. ఒరే డింపక, ఏమైనదిరా? వివాహమునకు యువరాణి ఒప్పుకున్నదా? ఒప్పించాను కపాలవాస. భలే 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 చిత్రుడి రాణి. అవును, మెడలో అవన్నీ ఎందుకు మోతదండగా? అరే పిచ్చి డింపక, నా సిద్ధులన్నీ ఈ రుద్రాక్షమాలలోనే ఉన్నాయిరా. మోతైనా మోయక తప్పదు. మహర్షి, ఆ శక్తులన్నీ అతని నుంచి దూరం చేయడం ఎలా? నిన్ను పెళ్లి కుమారుని చేయాలి. అలాగా? చెయ్యి చెయ్యి. మానవ కాంతతో వివాహం, దానికి ఈ మానవుని సహాయం. బాగుందిరా డింపక, కానీ కానీ వెళ్ళి ఆ కొలనులో స్నానం చేయి. ఆగాగు. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోగుండకూడదు. అయినా స్నానం చేసేలోపు ఎవరెత్తికెళ్ళిపోతారు? తీసే తీసే తీసే. ఓరి రాక్షస, ఈ రోజుతో నీ పాపం పండింది. మానవా, నాతోనే ఆటలాడుకుంటావురా? ఆట కాదు, వేట. వేటాడుకుంటాను. నిన్ను చంపి యువరాణిని రక్షిస్తాను. నన్ను చంపడం నీ వల్ల కాదురా. ఎందుకంటే నా ప్రాణం నా దగ్గర లేదురా. లేదు. నన్ను చంపాలంటే ముందు నువ్వు యువరాణిని చంపాలిరా.
మానవ మాత్రుడు రాలేని ఈ చోటికి నువ్వొచ్చినప్పుడే అనుమానం వచ్చింది. అందుకే నా ప్రాణాన్ని నేను ప్రాణంగా ప్రేమించే యువరాణిలో ప్రవేశపెట్టాను. నేను చావాలంటే ముందు యువరాణిని చంపాలిరా. చంపుతావా? చంపుతావా? నేను చచ్చినా పర్వాలేదు కానీ నీలాంటి దుష్టులు బతికుండకూడదు. యువరాణి ఆగు, తొందరపడకు. నా కోసం నువ్వు బలైపోవడం నాకిష్టం లేదు. యువరాణి వద్దు 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 యువరాణి. మహర్షి, ఇదిగో నీ మహిమగల రుద్రాక్షమాల. ఆ రాక్షసుడు వాడి ప్రాణాన్ని యువరాణిలో ప్రవేశపెట్టాడు. అది తెలిసి యువరాణి ఆత్మత్యాగం చేసుకుంది. మీరే యువరాణిని కాపాడాలి. నాయనా జయేంద్ర, బాధపడకు నాయనా, బాధపడకు. ఆ రాక్షసుణ్ణి సంహరించి నేను పోగొట్టుకున్న నా శక్తుల్ని నాకు తిరిగి దక్కేలా చేశావు. నా శక్తితో యువరాణిని నేను బ్రతికిస్తాను. అమ్మా యువరాణి, నా తల్లి యువరాణి, మిమ్మల్ని కాపాడి తీసుకొచ్చిన ఆ సాహసి ఎవరు? నీవా? బాణం ఎక్కు పెట్టడమే రాని నీవు ఆ రాక్షసుణ్ణి సంహరించావా? ఆశ్చర్యంగా ఉంది. నీవా? బాణం ఎక్కు పెట్టడమే రాని నీవు ఆ రాక్షసుణ్ణి సంహరించావా? ఆశ్చర్యంగా ఉంది. నీవా? బాణం ఎక్కు పెట్టడమే రాని నీవు ఆ రాక్షసుణ్ణి సంహరించావా? ఆశ్చర్యంగా ఉంది.